మిత్రులందరికీ నమస్కారం. పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ పునః స్వాగతం. మల్లు భట్టి విక్రమార్క గారు తలపెట్టిన ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలలకు ఆహ్వానం చెప్పాల్సిందే, స్వాగతించాల్సిందే. దీనికి కారణం ఉన్నది. ఈ గురుకుల పాఠశాలల చరిత్ర ఒకసారి వెనక్కి తీస్తే దీనికి ఒక క్రమం ఉన్నది. మిత్రులారా, ఈ వీడియో చివరి దాకా చూడండి. చాలా ముఖ్యమైనటువంటి విషయాలు ఈ చివరి దాకానే మనకి అందుబాటులోకి వస్తాయి. ఒక ఉదాహరణ చెప్పాలి. మొట్టమొదటిసారిగా 1986లో ఎన్టీ రామారావు గారు బీసీల రిజర్వేషన్ని 41% పెంచారు. అమాంతంగా 41% పెంచారు. అప్పటిదాకా 25% ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ని మండల్ కమిషన్ సిఫార్సుల ఆధారంగా దాన్ని మొత్తం రిజర్వేషన్ శాతాన్ని 71% పెంచారు. అంటే 50% పెంచకూడదనేటువంటి ఒక నియమాన్ని కూడా దాటి ఆయన పెంచారు. అప్పుడు చాలా పెద్ద ఎత్తున ఆందోళన జరిగి హైకోర్టులో ఎన్టీ రామారావు తీసుకొచ్చినటువంటి చట్టాన్ని వాళ్ళు రద్దు చేశారు. ఎప్పటిలాగే బీసీలకు 25% రిజర్వేషన్కి వెనక్కి వెళ్ళిపోయింది. అప్పుడు బీసీలకు ఏదైనా సరే కొంత మేలు చేయాలనేటువంటి ఉద్దేశంతో గురుకుల పాఠశాల అనే చెప్పి కాన్సెప్ట్ని ఆయన తీసుకొచ్చారు. బీసీలకి ప్రత్యేకంగా గురుకుల పాఠశాలలు పెట్టారు. ఇప్పటిదాకా ఈ స్కీమ్ని ప్రభుత్వాలు కొనసాగిస్తూ వచ్చినాయి. మనకి చాలా పెద్ద సంఖ్యలో గురుకుల పాఠశాలలు వచ్చినాయి. ఆ తర్వాత బీసీలకు, ఎస్సీలకు, మైనారిటీలకు, అట్లాగే గిరిజనులకు ప్రత్యేకంగా గురుకుల పాఠశాలలు వచ్చాయి. వీటి సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయింది. ఇది మంచిదే. ఈ గురుకుల పాఠశాలలు చాలా మంచి ఫలితాలు సాధించాయి. చాలా మంది విద్యార్థులు ఎంతో ఉన్నత స్థాయికి ఈ పాఠశాలలో నుంచి ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళారు. ఆ తర్వాత గురుకుల జూనియర్ కళాశాలలు కూడా వచ్చినాయి. ఇది కూడా మంచి పరిణామం. అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే, ప్రభుత్వ స్కీముల వల్ల, ప్రభుత్వ అమలు చేసేటటువంటి పథకాల వల్ల ఇంక్లూజివ్ గ్రోత్ జరుగుతున్నదా, ఎక్స్క్లూజివ్ గ్రోత్ జరుగుతున్నదా అన్నది ఒకటి ఆలోచించాలి. అంటే ఇంక్లూజివ్ గ్రోత్ అంటే ఏంటి, ఎక్స్క్లూజివ్ గ్రోత్ అంటే ఏంటి అని అంటే, ప్రభుత్వం అమలు చేసేటటువంటి ఈ పథకాల వల్ల కులాల మధ్య సమానత్వం పెరగాలి, కులాల మధ్య వైషమ్యాలు తగ్గి కులాలన్నీ ఒకటే సమానమే అనేటటువంటి భావం కలగాలి. దీన్ని అలాంటి అభివృద్ధి జరిగినప్పుడు దాన్ని ఇంక్లూజివ్ గ్రోత్ అంటాం. అలా కాకుండా ప్రభుత్వ పథకాల వల్ల కులాల మధ్య వైషమ్యం పెరిగి కులాల మధ్య ఎడమన్నది ఇంకా పెరిగేటట్లయితే అది ఎక్స్క్లూజివ్ గ్రోత్ అవుతుంది. అయితే గురుకుల పాఠశాలల వల్ల జరిగేటటువంటి ఒక నష్టం ఏమిటంటే, ఎస్సీ గురుకుల పాఠశాలని, బీసీ గురుకుల పాఠశాలని, మైనారిటీ గురుకుల పాఠశాలని ఇట్లా విడివిడిగా పెట్టడం వల్ల జరిగే ప్రమాదం ఒకటి ఏంటంటే, అంటే ఒక పాఠశాల చూడగానే ఈ పాఠశాల అందరూ కూడా మాలమాదిగలు ఉంటారు, ఎస్సీలు ఉంటారు అని అనుకోవాలా? అంటే ఈ పాఠశాలలు అందరూ కూడా గిరిజనులు ఉంటారు, ఈ పాఠశాల అన్నింటిలో కూడా అందరూ కూడా బీసీలు ఉంటారు అని చెప్పి ప్రత్యేకంగా అనుకోవాలా? ఎందుకు అనుకోవాలి అట్లా? ఇలా విడివిడిగా పాఠశాలలు పెట్టినంత కాలం సమానత్వాన్ని, కులాల మధ్యలో సమానత్వాన్ని మనం ఎలా సాధించగలం? ఈ ఆలోచన వచ్చినప్పుడు అట్లాగే హాస్టళ్ళు, ప్రభుత్వ హాస్టళ్ళు, ఎస్సీలకు ఒక హాస్టల్, బీసీలకు ఒక హాస్టల్, మైనారిటీలకు ఒక హాస్టల్, గిరిజనులకు ఒక హాస్టల్ ఎందుకు ఉండాలి అన్నది ప్రశ్న వస్తున్నది. అయితే ఎస్సీకి ఉండే రిజర్వేషను, బీసీకి ఉండే రిజర్వేషను, అలాగే మైనారిటీలకు ఉండేటువంటి రిజర్వేషను, గిరిజనులకు ఉండే రిజర్వేషను యథాతథంగా ఉంచవచ్చు. కానీ అందరికీ కలిపి ఒకే పాఠశాల పెట్టవచ్చు. దీనివల్ల ఎస్సీలు, బీసీలు, మైనారిటీలు వీళ్ళ మధ్య ఒకే యూనిఫామ్ వేసుకుని విద్యార్థులందరూ ఒకే స్కూల్లో చదువుకోవటం వల్ల మేమంతా ఒకటే అనేటువంటి భావాన్ని కలిగించడానికి వీలవుతుంది. ఈ కారణం దృష్ట్యా ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలని మనం ఆహ్వానించాలి, స్వాగతించాలి. మల్లు భట్టి విక్రమార్క గారు ఇప్పటికైనా ఈ ఆలోచన చేశారు. దీన్ని అభినందించాలి. నేను దాదాపు సంవత్సరంన్నర క్రితమే ఒక ప్రముఖ దినపత్రికలో ఈ విషయం నేను లేవనెత్తాను. కాలనీలు కట్టేటప్పుడు ఎస్సీ కాలనీ ఎందుకు, బీసీ కాలనీ ఎందుకు, మైనారిటీలకు ప్రత్యేకంగా కాలనీ ఎందుకు, ప్రభుత్వం స్కీమ్ తోటి, ప్రభుత్వం డబ్బులతోటి ఇలా కాలనీలు కట్టేటప్పుడు అందరికీ కలిపి ఒకటే కాలనీలు కట్టి లాటరీ వేసి ఏ కులం వాళ్ళకు ఏ ఇల్లు వస్తుందన్నది తెలియకుండా కామన్గా వేస్తే దానివల్ల ఏం జరుగుతుందంటే, అన్ని కులాల వాళ్ళు ఒకే కాలనీలో కలిసి ఉండే అవకాశం దొరుకుతుంది. అలా కాకుండా ఎస్సీలకు ప్రత్యేకమైన కాలనీలు కడితే మొట్టమొదటిసారి దాదాపు 55 సంవత్సరాల క్రితం మధిర నియోజకవర్గంలోనే మేనవోలు గ్రామంలో మొట్టమొదటిసారి ఎస్సీ కాలనీ కట్టారు. దాదాపు 55 సంవత్సరాల క్రితం పంచరత్నపురి అని దానికి పేరు పెట్టారు. అప్పటి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోను, తర్వాత తెలంగాణలోను, ఆంధ్రప్రదేశ్లోను ఎస్సీలకు ప్రత్యేకంగా కాలనీలు కడుతూ వచ్చారు. అంటే ఇంతకుముందు మాలపల్లెలు, మాలగూడాలు ఊరికి దూరంగా ఉండేటటువంటి పరిస్థితిని దాన్ని తప్పించి
అన్ని కులాలకు ఒకే చోట కాలనీ కట్టే పరిస్థితి వచ్చినట్టయితే అందరి మధ్య కులాల మధ్య సమానత్వం తీసుకురావడానికి కుదిరేది. కానీ తర్వాత వచ్చిన క్రమంలో ఈ 50 సంవత్సరాలకు వచ్చిన క్రమంలో ప్రభుత్వాలు అన్నీ కూడా ప్రత్యేకంగా కాలనీలు కట్టడం మొదలుపెట్టారు. ఇలాంటి స్కీముల వల్ల, హాస్టళ్ళు ప్రత్యేకంగా కట్టడం వల్ల, గురుకులాలు ప్రత్యేకంగా కట్టడం వల్ల, పాఠశాలలు ప్రత్యేకంగా కట్టడం వల్ల, జూనియర్ కాలేజీలు కులాల వారీగా ప్రత్యేకంగా కట్టడం వల్ల, దీనివల్ల కులాల మధ్యలో సమానత్వం ఎప్పటికీ సాధించలేము. కాబట్టి ఇటు తెలంగాణ ప్రభుత్వం అయినా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయినా, అఖిల భారత స్థాయిలో ఉండే ప్రభుత్వం అయినా కానీ దీని గురించి ఆలోచించాలి. ఇప్పుడు మనం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వస్తున్నాయి. మనకు ఎస్సీ జూనియర్ కళాశాల, బీసీ జూనియర్ కళాశాల మనం పెట్టడం లేదు. జడ్పీహెచ్ఎస్ స్కూల్స్ ఉన్నాయి, అట్లాగే ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. అందరికి కలిపి ఒకే పాఠశాల పెడుతున్నాం. అలాగే గురుకుల పాఠశాలలు కానీ, మైనారిటీల పాఠశాలలు అన్నింటినీ కూడా, అంటే బీసీ ఎస్సీ గురుకుల పాఠశాలలు అనకుండా, గురుకుల కళాశాలలు అనకుండా ఒకే పాఠశాలను, ఒకే గురుకుల పాఠశాలను పెట్టేటటువంటి ఆలోచన ఇక నుంచి అయినా కానీ ప్రభుత్వాలు స్వీకరించాల్సినటువంటి అవసరం ఉన్నది. మల్లు భట్టి విక్రమార్క గారు తలపెట్టినటువంటి, ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్నారు, అట్లాగే నీటిపారుదలకు సంబంధించినటువంటి మంత్రిగా ఉన్నారు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన తలపెట్టినటువంటి ఈ ఆలోచనను తప్పనిసరిగా స్వాగతిస్తాం. అంతేకాకుండా మధిర ప్రాంతానికి, మధిర నియోజకవర్గానికి చెందిన వాడిగా మొట్టమొదటిగా ఈ స్కీమ్ని మధిరలో ప్రవేశపెట్టాలని, అట్లాగే మధిర నియోజకవర్గంలో ఉన్న ఎరుపాలెంలో ఒక గురుకుల పాఠశాల ఎలాంటి దాన్ని పెట్టాలనే ఆలోచనను స్వాగతిస్తున్నాను. అంతేకాకుండా దీనికి ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాల అని కూడా అనాల్సినటువంటి అవసరం లేదు. తెలుగులో చెబితే సమీకృత గురుకుల పాఠశాలను, అట్లాగే ఏకీకృత గురుకుల పాఠశాలలోనే చెప్పొచ్చు. ఈ అవసరం కూడా లేదు. అలా కాకుండా ఒకటే ప్రభుత్వ గురుకుల పాఠశాల, తెలంగాణ ప్రభుత్వ గురుకుల పాఠశాల అంటే అయిపోతుంది. అందులో ఎస్సీలకు, బీసీలకు, మైనారిటీలకు చట్టం ప్రకారం వర్తించేటటువంటి రిజర్వేషన్లన్నీ పెట్టొచ్చు. కానీ ఒకే పాఠశాలలో అందరూ కలిసి ఉండి మేమందరం ఒకటే అనే భావన కలిగించేటట్టుగా ఇలాంటి ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలను పెట్టడాన్ని తప్పనిసరిగా ఆహ్వానిద్దాము. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వాన్ని, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారిని తప్పనిసరిగా అభినందించాల్సిన అవసరం ఉన్నది. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. పులి కన్ను వైడే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మిత్రులకు తప్పనిసరిగా షేర్ చేయండి. నమస్తే, ఉంటాను.